ఇండియాతో మ్యాచ్ కోసమే మా వాళ్ళు నన్ను రెడీ చేశారు. ఇండియాతో మా మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ను నేను ఒంటి చేత్తో గెలిపిస్తా. ఇవి పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అని పిలుస్తున్న ఉస్మాన్ తారిక్ చెప్తున్న మాటలు. ఈ ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ అభిమానులతో పాటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఉస్మాన్ తారిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదీల గురించే మాట్లాడేవారు. కానీ ఉస్మాన్ తారిక్ చేస్తున్న మిస్టరీ బౌలింగ్ చూసి స్పోర్ట్స్ అనలిస్టులు కూడా ఇతని విషయంలో ఇండియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే రీసెంట్గా అతను ఇండియాకి అగేనెస్ట్గా మాట్లాడిన విధానం చూసి నువ్వు వేసేది అసలు బౌలింగే కాదు, నీకు మా అభిషేక్, సూర్యకుమార్ యాదవ్లు సరైన బుద్ధి చెప్తారని ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉస్మాన్ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఉస్మాన్ తారిక్ టీం ఇండియా బ్యాటర్లకి ప్రమాదకరంగా మారబోతున్నాడా? ఇండియాకు వ్యతిరేకంగా ఎందుకని రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు? అసలు ఉస్మాన్ బౌలింగ్ లీగలేనా? అతను క్రికెట్లోకి ఎలా వచ్చాడు? బౌలింగ్ విషయంలో ఐసీసీ అతని మీద ఏ చర్యలు తీసుకోబోతోంది అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. మీకు అతని బౌలింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్గానే ఉస్మాన్ తారిక్ మీడియా మీట్లో మాట్లాడుతూ సునీల్ నరైన్ మరియు రషీద్ ఖాన్ వంటి లెజెండరీ బౌలర్లని తన రోల్ మోడల్స్గా భావిస్తానని, సునీల్ నరైన్ లాగా ఫింగర్ స్పిన్ చేయడం, రషీద్ ఖాన్ లాగా సరైన లైన్ అండ్ లెంగ్త్తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడం తన ప్రత్యేకత అని చెప్పాడు. అలాగే ఎప్పటి నుండో ఇండియాతో ఆడడానికి ఎదురు చూస్తున్నానని, ఇండియాతో మ్యాచ్ జరిగితే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపిస్తానని ఉస్మాన్ గొప్పగా చెప్పాడు. అలాగే గ్రౌండ్లో దిగితే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే స్థాయికి ఎదగాలని తన కోచ్లు అస్లాం ఖురేషీ మరియు జోహైబ్ ఖాన్లు మొదటి నుండి అదే చెప్తూ ట్రైనింగ్ ఇచ్చారని, ఇండియా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. మనం ఈ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గురించి లోతుగా తెలుసుకునే ముందు అతని గురించి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఉస్మాన్ తారిక్ 1995 జూన్ 7న పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని నౌషేరాలో జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయస్సు సుమారు 30 ఏళ్లు. అతను ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, కానీ మామూలు స్పిన్నర్ కాదు. అందరూ ఇతన్ని ఒక మిస్టరీ స్పిన్నర్ అని పిలుస్తారు. ఎందుకంటే అతని బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. గ్రౌండ్లో అతను బాల్ని విసిరే తీరు చూసి చాలామంది అభిమానులు, కామెంటేటర్లు ఇది చెకింగ్ లేదా థ్రోయింగ్ అని విమర్శిస్తూ ఉంటారు. ఎంతలా అంటే కొందరు జోక్గా అతన్ని ఒక చేత్తో 2 మోచేతులు ఉన్నాయని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ విమర్శలపై ఉస్మాన్ తారిక్ చాలా గట్టిగానే స్పందించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం తన యాక్షన్ క్లియర్ అయిందని, తనను విమర్శించేవారు కేవలం క్రికెట్ నాలెడ్జ్ లేనివారని కూడా అతను ఘాటుగా స్పందించాడు. ఇక ఉస్మాన్ తారిక్ కెరీర్ గురించి చూసుకుంటే అతను 2023లో నేషనల్ T20 కప్లో పెషావర్ జట్టు తరఫున T20 అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. PSL 2024 మరియు 2025 సీజన్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడి తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా 2025 PSL సీజన్లో ఫైనల్ వరకు చేరిన తన జట్టు కోసం కేవలం 5 మ్యాచ్ల్లోనే 10 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అంతర్జాతీయ లీగ్స్ విషయానికి వస్తే CPL 2025లో ట్రినిడాడ్ నైట్ రైడర్స్ తరఫున 10 మ్యాచ్ల్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్లో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా IL T20లో డెస్టర్ వైపర్స్ తరఫున ఆడుతూ హ్యాట్రిక్లు మరియు మ్యాజిక్లు స్పెల్స్తో ప్రత్యర్థి బ్యాటర్లని బెంబేలెత్తించాడు. ఈ లీగ్ ప్రదర్శనలే అతనికి పాకిస్తాన్ జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెట్టాయి. ఇక నవంబర్ 2025లో లాహోర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 మ్యాచ్లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన ట్రై సిరీస్లో ఒక అద్భుతమైన హ్యాట్రిక్ సాధించి పాకిస్తాన్ని ఫైనల్కి చేర్చాడు. ప్రస్తుతం 2026 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టులో అతను ఒక మెయిన్ వెపన్ లాగా మారాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో కూడా అతను 3 వికెట్లు తీసి తన ఫామ్ని నిరూపించుకున్నాడు. అయితే అసలు సిసలైన పోరు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కి ముందు భారత్ బ్యాటర్లు తన బౌలింగ్కి భయపడుతున్నారని ఉస్మాన్ తారిక్ స్వయంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అతని యాక్షన్పై ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ టీమిండియా వెటర్నర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి వారు మాత్రం ఉస్మాన్ యాక్షన్ సహజంగానే ఉందని, నిబంధనల ప్రకారం అది సరైందేనని చెప్పారు. అలాగే ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా కూడా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఉస్మాన్ తారిక్ ఒక అద్భుతమైన T20 బౌలర్ అని, అతని దగ్గర అంతు చిక్కని వైవిధ్యాలున్నాయని ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్కి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. గత 9 ఏళ్లలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు బాబర్ ఆజం లేదా షాహీన్ అఫ్రిదీ గురించి మాత్రమే చర్చ జరిగేది.
కానీ మొదటిసారి ఒక మిస్టరీ స్పిన్నర్ గురించి ఇంత హైప్ క్రియేట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ జట్టు ఈసారి ఒక విభిన్నమైన వ్యూహంతో ముందుకొస్తోంది. వారు తమ ప్లేయింగ్ 11లో ఏకంగా 5 స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉందని, తద్వారా 20 ఓవర్లలో దాదాపు 16 ఓవర్లు కేవలం స్పిన్నర్లే వేయబోతున్నారని సమాచారం. ఇది భారత్ లాంటి ఏ జట్టుకైనా ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. క్రికెట్ ప్రపంచంలో న్యూజిలాండ్ జట్టు స్పిన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పేరుంది. ఆ తర్వాత స్థానం మన టీమిండియాదే. మనం ఆసియా కండిషన్స్లో పెరుగుతాం కాబట్టి మనకి స్పిన్ ఆడడం కొత్త ఏం కాదు. కానీ T20 గేమ్ అనేది చాలా వేగంగా సాగేది. ఇక్కడ నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది. అబ్రార్ అహ్మద్ లాంటి స్పిన్నర్లని మనం ఆసియా కప్లో ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఉస్మాన్ తారిక్ ఇచ్చే సవాలు వేరు. అతని దగ్గర ఉన్న వేరియేషన్స్ గురించి మన ప్లేయర్స్ దగ్గర సరైన సమాచారం లేదా అనుభవం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే BCCI మన ప్లేయర్లని IPL కాకుండా వేరే దేశాల లీగ్స్లో ఆడనివ్వదు. ఒకవేళ మన ప్లేయర్స్ CPL లేదా IL T20లో ఆడి ఉంటే ఉస్మాన్ తారిక్ని ఇప్పటికే ఎదుర్కొని ఉండేవారు. ఆ ఎక్స్పోజర్ లేకపోవడం ఇప్పుడు పాకిస్తాన్కి ఒక అడ్వాంటేజ్గా మారింది. పాకిస్తాన్ బోర్డు కూడా అతన్ని ఇప్పటివరకు ప్రపంచానికి పూర్తిగా ఎక్స్పోజ్ చేయకుండా దాచి ఉంచింది. తద్వారా నేరుగా భారత్ లాంటి పెద్ద జట్లపై అతని రహస్య ఆయుధంగా ప్రయోగించాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే బాబర్ అజం ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తున్నా అతను ఎప్పుడైనా పుంజుకోగలడు. బాబర్ అజం వికెట్ భారత్కి చాలా కీలకం. ఎందుకంటే అతను క్రీజ్లో పాతుకుపోతే మొహమ్మద్ నవాజ్ షాదాబ్ ఖాన్ లేదా ఫహీం అష్రఫ్ వంటి హిట్టర్లు వచ్చి చివరిలో స్కోర్ని భారీగా పెంచేస్తారు. అందుకే అటు బ్యాటింగ్లో బాబర్ అజంని, ఇటు బౌలింగ్లో ఉస్మాన్ తారిక్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంపైనే మన గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. మ్యాచ్ అనేది ఖచ్చితంగా వన్ సైడెడ్ అయితే కాదు. ఇది ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ లాగా సాగే అవకాశం ఉంది. అలా ఆగా సల్మాన్ కూడా ఉస్మాన్ తారిక్ గురించి అదే మాట అంటున్నాడు. అతను పాకిస్తాన్ తరఫున బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అవుతాడని. మొత్తానికి చూస్తే ఉస్మాన్ తారిక్ అనే మిస్టరీ స్పిన్నర్ పాకిస్తాన్ క్రికెట్లో ఒక సరికొత్త సెన్సేషన్. అతని వివాదాస్పద యాక్షన్ భారత్పై గెలవాలనే పట్టుదల ఈ మ్యాచ్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికే అతని వీడియోలను నిశితంగా పరిశీలిస్తుందని మనం ఆశిస్తున్నాం. నైపుణ్యం పరంగా మన జట్టు పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఆ ఒక్క మ్యాచ్లో ఎవరు ఒత్తిడిని జయించి బాగా ఆడతారనేదే ముఖ్యం. 2021లో జరిగిన చేదు అనుభవం మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుందాం. కాబట్టి ఉస్మాన్ తారిక్ తన కల నెరవేర్చుకుంటాడా లేక మన వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అతని మిస్టరీని ఛేదిస్తారా అనేది ఫిబ్రవరి 15న తేలిపోతుంది. ఏదేమైనా క్రికెట్ అభిమానులకి మాత్రం ఒక గొప్ప విందు భోజనం లాంటి మ్యాచ్ దొరకబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు క్రికెట్ అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.